పొంగునూరులో ఉండేవాడివా నువ్వు? పెద్ద మనగాడివా నువ్వు? నీ ప్రాణం ఎక్కడో ఉందా? అంటే మాకు రోషం లేదా? నువ్వు పెద్ద మనగాడు అనుకుంటున్నావు. నీ కొమ్ములు విరుస్తా, నీ కొవ్వు తగ్గిస్తాం. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఏవి రాష్ట్రం మీ అబ్బ జాగీరా? నువ్వు పొంగునూరులో ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి. నీ తమ్ముడు వలస పక్షి తంబళ్ళపల్లికి రావాలి. మీ తాత జాగీరు తంబళ్ళపల్లి. నీ కొడుకు ఎంపీ కావాలి. ముగ్గురు కలిసి దోచేయాలి. అడిగితే దాడులు చేస్తారా మీరు? ఏం తమ్ముళ్ళు, మీరే చూశారు కదా. నేను ఇక్కడికి వచ్చాను, మొలకల చెరువుకి వచ్చాను. పక్కన పెద్దిరెడ్డి దోపిడి, ఏదైతే అంద్రినీవా కాల ఉన్నా గండికోట నుంచి ఈయన కాంట్రాక్ట్ కోసం సమాంతరంగా కాలువ తీస్తున్నాడు. ఎండగడడానికి వచ్చా మీ తరపున తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఈయన దోస్తే నేను భయపడి పారిపోవాలా? ఈ రాష్ట్రం ఎవరిది? ఎవరిది అంటే నేను ఇక్కడికి వస్తే ఇక్కడ మీటింగ్ కూడా లేదు. ఆ రోజు ఈ దారిలో పోతున్నాను. పూతల పట్టుకు నేను వెళ్ళాల. వీళ్ళ తాత రోడ్డు ఇది, అంగల్ వీళ్ళ జైజన అయింది, వీళ్ళ ముత్తాద్దిది. 45 ఏళ్లుగా తిరిగే అంగళ్ళు ఇప్పుడు కూడా సవాలు విసురుతున్నా. అంగళ్ళకు వస్తానే ఉంటా. అడ్డం వస్తే సైకిల్ తొక్కించుకుంటా పోతా. తమాషా అనుకోవద్దు. పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయం చేసిన ప్రాంతం ఇది. ఇప్పుడే నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు ఆయిల్ పండించప్పుడు ఇక్కడ తంబళ్ళపల్లి ఫ్యామిలీ, ఇంకో పక్క కలిచెర్ల ఫ్యామిలీ, గట్టు ఫ్యామిలీ, వాళ్ళందరితో కంపేర్ చేసుకుని నువ్వెంత అని అడుగుతున్నా. అవునా కాదా? ఏ తమ్ముళ్ళు మీకు రోషం లేదు, కోపం లేదు, బానిసలుగా బతకాలనుకుంటున్నారు కాదా? ఉందా రోషం? మీ భవిష్యత్తును నాశనం చేస్తే, అంధకారం చేస్తే, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేను వస్తే నా మీదనే తప్పుడు కేసులు పెట్టి 600 మంది పైన కేసులు పెడితే ఏం తమ్ముళ్ళు మీకు ఆలోచన రాలేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మాకే ఇక్కడ రావడానికి అవస్థ అయితే ఈ ఆంబోతులు మిమ్మల్ని బతకనిస్తారా అని అడుగుతున్నా. ఈ బడుగు జనాలు, బలహీన వర్గాలు ఈ దుర్మార్గుల చేతుల్లో బలైపోవాల్సిందేనా? నాశనం అయిపోవాల్సిందేనా? 7 నెలల గర్భిణి ఈరోజు నీరు అడిగితే దాడి చేస్తావా? అంటే మీ ఆంబోతుల చేతుల్లో మా ఆడబిడ్డలు బలైపోవాలని అడుగుతున్నా. తాగేసి వస్తారు వీళ్ళు ఇష్టానుసారంగా పొగరెక్కి ఏమవుతుంది అనే అర్థం వచ్చింది వీళ్ళకి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతల ప్రజలే, అవునా కాదా అని అడుగుతున్నా. 7 రోజులే టైము, సమయం లేదు మిత్రమా. అవునా కాదా? అందుకే హలో తంబళ్ళపల్లి, బాయ్ బాయ్ ద్వారకనాథ రెడ్డి. హలో తంబళ్ళపల్లి, హలో తంబళ్ళపల్లి. సిద్ధమా? నా దగ్గరనే మాట్లాడతారా? అంతేనా?
ఏమి ఉత్తర కుమారుడి ప్రగల్భాల ఏం తమ్ముళ్ళు రోషముండే తమ్ముళ్ళు మీసం వెలేయండి వస్తే ఢీకొనండి మీ జోలుకు మేము రాము మా జోలుకొస్తే వదిలిపెట్టాం అవునా కాదా అందుకే తమ్ముళ్ళు సవాలు విసరడానికి వచ్చా తంబళ్ళపల్లి జయచంద్రారెడ్డి గెలుస్తున్నాడు ఈ ఆంబోతులు ఎవడు ఆపలేడు వలస పక్షుల్ని మళ్ళా చదువు దాకా తరిమి కొట్టి శాశ్వతంగా రాజకీయ సన్యాసం ఇచ్చే బాధ్యత మీదని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా తమిళలో ఈయనకు ఒక మంత్రి పదవి ఇచ్చారు టీడీపీ పైన దాడులు అక్రమ కేసులు ప్రాజెక్టుల పేరుతో అక్రమ కాంట్రాక్టులు మంత్రి పదవి కావాలి అధికారం కావాలి కాంట్రాక్టులు ఈయనకే కావాలి ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఎప్పుడైనా ఒక కాంట్రాక్ట్ పనిచేశాడా తమిళలో విన్నారా మీరు నేను గాని మా కుటుంబం గాని ఒక కాంట్రాక్ట్ పనిచేశామని అడుగుతున్నా 22 ఏళ్లు ముఖ్యమంత్రులుగా పనిచేసిన కుటుంబం 45 ఏళ్లు పార్టీని నడిపిన కుటుంబం ఎప్పుడన్నా చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎర్ర చందనం మాఫియా ఏం చెప్పాలి వీళ్ళకు సిగ్గు కూడా లేదు ఎర్ర చందనాన్ని దొంగిలించి స్మగ్లింగ్ చేసి అలాంటి ఎర్ర చందనంలో స్మగ్లింగ్ చేసిన వ్యక్తికి చిత్తూరు ఎమ్మెల్యే సీట్ ఇస్తారా సిగ్గుందా జగన్ బుద్ధుందా జగన్ నీకు నువ్వు నీతులు చెప్తావా నాకు ఇంకో పక్క ఇసుక మైనింగ్ ఒకటిగా తమ్ముళ్ళు ఏది దొరికితే అన్ని ఈయనకే కావాలా నేను అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో ఒక్క క్వారీ అయినా మీ చేతల్లో ఉందా జిల్లాలో ఒక క్వారీ మీ చేతల్లో ఉందా అని అడుగుతున్నా నిన్ను మంత్రి చేసింది మైనింగ్ దోపిడీ చేయడానిక ఇది దోపిడీ రాజ్యమా కాదా అని అడుగుతున్నా ఆవులపల్లి రిజర్వాయర్ జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు మీకు అంటే అరాచకానికి పరాకాష్ట గొప్ప నాయకుడు సేవాభావం ఆవులపల్లిలో పేదవాళ్ళ భూముల్ని ఉన్న పడంగా లాక్కొని ప్రాజెక్టు కడతాడ దాన కర్ణుడు నీ అబ్బ సొమ్ము ఉంటే నీ ఆస్తి కట్టుకో రైతుల ఆస్తి తీసుకోవాలంటే కోర్టు ఉంది డబ్బులు ఇవ్వాలి ఆరండాలు ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వాలి పబ్లిక్ హియరింగ్ జరిగిన తర్వాతనే చేయాలి అది ప్రజాస్వామ్యం